హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ డబల్ కా మీఠా. తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే బ్రెడ్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. నేనైతే ఇక్కడ 7 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇది 4 మెంబర్స్కి 1 కప్ దాకా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని జోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా జోరగా వేయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని అందులో వేసి 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి నెయ్యిలో. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ మాత్రమే రావాలి, మాడకూడదు. బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ షుగర్ వేసి అలాగే 1 గ్లాస్ వాటర్ వేసి 2 యాలకులు వేసుకోవాలి. చక్కెర అంతా కరిగేలాగా గంటెతో కలుపుతూ ఉండాలి. ఇలాగ చక్కెర అంతా కరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో వేసేయాలి. చక్కెర పాకం అనేది మనం గులాబ్ జామ్కి చేసుకుంటాం కదా, అలాగే ఉండాలి. ఇలాంటి పాకాలు ఏమీ అవసరం లేదు, జస్ట్ చక్కెర కరగాలి అంతే. ఇప్పుడు ఇలా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 కప్ మిల్క్ వేసుకోవాలి. ఇలా మిల్క్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి గంటెతో మొత్తాన్ని కలిపేయండి. పాలు వేసేటప్పుడు స్టవ్ మాత్రం ఆఫ్లో ఉండాలి. ఇలా అన్నిటా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి ఈ వీడియో, కొంచెం కూడా లాగ్ లేకుండా క్లియర్ కట్గా ఉండే ఇన్ఫర్మేషన్. ఈ రెసిపీ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.